పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అన్ని ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మూడంచెల భారీ భద్రత నడుమ వాటిని భద్రపరిచారు. ఎలాంటి విపత్తులైనా తట్టుకునేలా భద్రత ఏర్పాట్లు చేశారు. వరంగల్ పార్లమెంట్కు సంబంధించి ఈవీఎంలు ఎన్నుమామల మార్కెట్ గోదాంలో సీజ్ చేశారు. అక్కడి భద్రత ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటుతో పాటు అటు మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలో నిన్న సాయంత్రం 6 గంటల వరకు ముగిసింది. ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో 4 గంటలకే ముగిసిన అనంతరము ప్రత్యేక వాహనాలలో అన్ని ఈవీఎంస్ను కూడా ఇక్కడికి వరంగల్ ఎనుమాముల స్ట్రాంగ్ రూమ్స్కి తరలించారు. రాత్రి 2 గంటల వరకు కూడా అటు వరంగల్ సిపి అదేవిధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రావీణ్య సారథ్యంలో అన్ని ఈవీఎంలను వివిప్యాట్లను మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ప్రస్తుతం మనం ఎనుమాముల గోదాంల వద్ద ఉన్నాము. ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ను భద్రపరిచినటువంటి ఈ యొక్క గోదామ్స్ వద్ద ఉన్నాము. ఈ యొక్క గోదాములలో అటు సీసీ కెమెరా సర్వేలెన్స్ నడుమ ఈ యొక్క అవన్నీ కూడా భద్రపరిచారు. ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి ఈవీఎంలను వివిప్యాట్లను కూడా భద్రపరిచి రూమ్లను సీజ్ కూడా చేశారు. ఆ యొక్క బాక్స్లను ఎలాంటి విపత్తులు జరిగినా కూడా ఈవీఎంలు కానీ వివిప్యాట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి బందోబస్తు భద్రతా నడుమ ఈవీఎంలను వివిప్యాట్ బాక్స్లను సీజ్ చేశారు. కలెక్టర్ అదేవిధంగా సిపి సారథ్యంలో ఇలాంటి ఇక్కడ అగ్నిమాపక జరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం చూస్తున్నాము. భారీ ఎత్తున భద్రతా చర్యల నడుమ ఇక్కడ 24 గంటలు సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా సర్వేలెన్స్ బయట లోపల 2 చోట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలను నిఘా నేత్రంలో ఇక్కడికి ఎలాంటి కొత్త వ్యక్తులు కానీ కొత్త పరికరాలను కానీ లోపలికి తీసుకెళ్లకుండా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేశారు. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సు భద్రతా సిబ్బంది నడుమ కూడా ఈ యొక్క భద్రతా చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇటు లోకల్ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. మనం చూస్తున్నాము అంతా కూడా పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు. అటు పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్స్ను కూడా సీజ్ చేశారు. ఇటు 7 నియోజకవర్గాలకు సంబంధించి వరంగల్ ఈస్ట్ వెస్ట్తో పాటు వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరము ఈవీఎంలను వివిప్యాట్లను తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి వచ్చేసి ఫైనల్గా ఇప్పటివరకు మనకు అందుతున్న ప్రాథమిక సమాచారంతో అయితే 68.29% పోలింగ్ పూర్తయింది. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి మాత్రము 70.68% నమోదైనట్లు అధికారులు చేశారు. ఇంకా వెరిఫికేషన్ ఓటర్ వెరిఫికేషన్కి సంబంధించి ఇంకా నడుస్తుంది. మరికొంత పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ హోమ్ ఓటింగు బ్యాలెట్ ఓటింగు కలుపుకొని కొంత ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకింత కూడా ఓటర్ వెరిఫికేషన్ లిస్టు అనంతరము పర్టికులర్ పర్సంటేజ్ అయితే మరి కాసేపట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రతి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా ఆర్మ్డ్ ఫోర్సు భద్రతా బలగాలను మాత్రం మోహరించారు. ఎక్కడెక్కడైతే ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్లలో భద్రపరిచారో ఆ 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి గోదామ్స్కు మనం చూస్తున్నాము. అక్కడ స్పెషల్ పారామిలిటరీ బలగాలను ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళను స్పెషల్గా సెక్యూరిటీగా ఉంచారు. వారితో పాటు స్టేట్ పోలీస్ కూడా ఉంటారు. ఈ స్టేట్ పోలీసు ఆర్మ్డ్ పోలీసు సారథ్యంలో ఇక్కడ భద్రతా చర్యలు నడుస్తుంది. వీళ్ళతో పాటు ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ 24 గంటలు నిన్న రాత్రి 2 గంటల వరకు సుమారుగా ఈవీఎంలు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ రోజు నుంచి మొదలుకుంటే రిజల్ట్ జూన్ 4వ తేదీ వరకు కూడా పూర్తిగా రక్షణ వలయం మధ్యలో ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ఈవీఎంలు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచనున్నారు. ఇక్కడికి ఎప్పటికప్పుడు సీసీ కెమెరా కూడా లైవ్ ఫుటేజ్ ద్వారా కూడా అందించనున్నారు. ఇప్పటికే ఇటు పొలిటికల్ పార్టీల ఏజెంట్స్తో పాటు మొత్తం కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము స్ట్రాంగ్ రూమ్స్ను సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. మరికొన్ని ఇప్పుడు పాలకుర్తికి సంబంధించి కూడా అక్కడ మనం చూస్తున్నాము సీజ్ చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో ఒకసారి సీజ్ చేశారు. అదే వెరిఫికేషన్ అనంతరము మరొకసారి ఓపెన్ చేసి మళ్ళీ కూడా సీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడికి ఎలాంటి ఇక్కడ విపత్తులు జరిగినా ఇంకేదన్నా షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా
కూడా బాక్సులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టీల్ బాక్సెస్లో ఈ యొక్క ఈవీఎంలను కూడా భద్రపరిచారు. మొత్తానికైతే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ వద్ద అయితే భారీ భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటుకి సంబంధించి ఎనుమాముల గ్రెయిన్ మార్కెట్ వద్ద ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న చోట భద్రపరిచారు. అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటుకి సంబంధించి మహబూబాబాద్లోని గోదాంలలో భద్రపరిచారు. మరోవైపు జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాత్రము భువనగిరి భువనగిరి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గోదాములలో జనగామ అసెంబ్లీని స్టోర్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 4వ తారీఖున ఫలితాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు 3వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభమవుతాయి. 4వ తేదీన ఉదయం పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లన్నింటినీ కూడా ఓపెన్ చేసి మనకు ప్రతినిధుల సమక్షంలోనే ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ హాల్స్ కూడా సపరేట్గా చేశారు. ఇక్కడనైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ పూర్తయిన పిదప భద్రతా చర్యల నడుమ స్ట్రాంగ్ రూమ్స్లలో కూడా ఈవీఎంలను అంతే భద్రంగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఓటును తమ హక్కును వినియోగించుకున్నారో ఆ ఓటు అన్నింటినీ కూడా భద్రంగా ఇక్కడ భద్రపరిచిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ వరంగల్ రిటర్నింగ్ ఆఫీసర్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా సారథ్యంలో ఇక్కడ వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో పర్యవేక్షణ జరుగుతుంది. అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్కి సంబంధించి కూడా మహబూబాద్ జిల్లా ఎస్పీ, మహబూబాద్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ సారథ్యంలో అక్కడ కూడా భద్రతా చర్యలు నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ 21 రోజుల పాటు ఇటు పోలీసు, ఇటు ఆర్మీ అదేవిధంగా సీసీ కెమెరా భద్రతా వలయం నడుమ ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లన్నీ కాపాడబడతాయి. జూన్ 4వ తేదీన ఫలితాల కోసం అయితే ఆతృతగా అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి వరంగల్, మహబూబాద్ పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఈవీఎంల భద్రపరిచే గోదాంల వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ యొక్క భద్రతా సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.